హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. నిన్న తిరుమల శ్రీవారి దర్శనం కోసం షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి తన పర్యటనను అనూహ్యంగా రద్దు చేసుకుని తాడేపల్లిలో తన క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడంతో ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిన సందర్భం మనం చూసినాం కదా. అసలు ఆ పర్యటన ఎందుకు ఆగింది, ఎందుకు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. దీనికి సంబంధించి ఇంకా ఈ పచ్చ మీడియా పచ్చ బ్యాచ్ మొత్తం రకరకాలుగా విమర్శలు చేసుకుంటూ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదిగో ఏమైంది జగన్ అని చెప్పి ఇట్లా సర్కాస్టిక్గా రాసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వీళ్ళ పైత్యం ప్రకోపం, ఇది వాళ్ళ సంగతి వదిలేద్దాం. కానీ వాస్తవంగా జరిగింది ఏంటంటే, తిరుమలలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పర్యటనను అడ్డుకునే క్రమంలో దేశవ్యాప్తంగా హిందూ గ్రూపులు తర్వాత బీజేపీకి సంబంధించిన కార్యకర్తలను పెద్ద ఎత్తున తిరుమలకు పిలిపించి ఒక షో చేద్దామని చెప్పి కూటమి నేతలు ఫిక్స్ అయ్యారంట. అందులో భాగంగా గుజరాత్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, రాజస్థాన్ నుంచి, కర్ణాటక, తమిళనాడు నుంచి మఠపీఠాధిపతులను పెద్ద ఎత్తున రప్పించి దీన్ని ఒక శాంతి భద్రతల అంశంగా మార్చాలనే ప్రయత్నం జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఇంటెలిజెన్స్, వాస్తవానికి తిరుమల ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా ఒక పార్ట్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది టీటీడీ అనేది. సో ఆ 7 కొండలు దానికి సంబంధించిన మొత్తం అంటే సెక్యూరిటీ అంతా కూడా ఎన్ఎస్జి కమాండోలు, జాతీయ భద్రతా సంస్థలు పర్యవేక్షిస్తూ ఉంటాయన్నమాట. సో ఈ నేపథ్యంలో ఈ వివాదం అంటే లడ్డు వివాదం కాస్త శాంతి భద్రతలకు పెనుముప్పుగా మారే ప్రమాదం ఉందని గ్రహించిన ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రానికి అదే రూపంగా నివేదిక ఇచ్చినాయని తెలిసింది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా డైరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాల్ చేసి ఇది జరుగుతున్న పరిస్థితి, సో మీ పర్యటనను ఆపేసుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి ఆగిపోయినట్టు మనకున్న సమాచారం. చూసినాం కదా, ఈ వారం రోజులుగా బీజేపీ నేతలు, విహెచ్పి నేతలు ఎప్పుడు కూడా నోరెత్తని వాళ్ళందరూ కూడా అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే చాలా ప్రశాంతంగా, ఇక లుచ్చా రాజకీయాలు, లఫంగా రాజకీయాలకు అది ఒక వేదిక, దాని సంగతి ఎంత మాట్లాడుకున్నా తక్కువనేలే. కానీ ఫర్ ది ఫస్ట్ టైం అంటే కుల మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా, మతాల మధ్య హిందూ గ్రూపులు అండ్ ముస్లిం మైనారిటీ గ్రూపుల మధ్య దీని ఒక వివాదంగా మార్చే క్రమంలో ఎంత పెద్ద ఫౌల్ వేసినరో కూటమి నేతలు చూస్తూనే ఉన్నాం కదా. దీనికి ఎక్కడో ఒక చోట ఎండ్ కార్డు పెట్టాలని చెప్పి కేంద్రం స్వయంగా జోక్యం చేసుకోవడంతో తన పర్యటనను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తూ ఉందన్నమాట. సో ఇది జరిగిన తతంగం. ఇక దీన్ని మన బోకు పత్రికలు, మన బాబు గారికి భజన చేసే జోగుడు పత్రికలు ఇట్లా రాసుకుంటూ వస్తున్నాయి అన్నమాట. సో ఇంకా వీళ్ళ పైత్యం గురించి మనం కొత్తగా మాట్లాడుకునేదే ఉంది. నేను చాలాసార్లు చెప్తా ఉంటా, ఈ పత్రికలకు పూర్తి డిఫరెంట్గా విభిన్న కోణంలో ఆలోచిస్తే తప్ప ఈ రాజకీయాలు అంతుపట్టవు, చంద్రబాబు గారి డైవర్షన్ పాలిటిక్స్ అర్థం కావు అని చెప్పేది అందుకే. సో ఇది జరిగిన తతంగం. కేంద్ర అంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంటే కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలోని కీలక నేతలు జోక్యం చేసుకోవడంతోనే తన పర్యటనను వాయిదా వేసుకున్నట్టు మాత్రం ఖచ్చితమైన సమాచారం ఉంది. అందులో భాగంగా అంటే ఒకవేళ పర్యటన రద్దు చేసుకుంటే ఇక వెన్ను చూపిన మొనగాడు, మడమ తిప్పిన మొనగాడు అని చెప్పి ఎట్లాగూ ఆ రాళ్ళేస్తారన్న సంగతి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలీదా? పోవాలనుకుంటే పోలేడా? ఆల్రెడీ వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తిరుపతికి తరలి వెళ్లేందుకు ఎక్కడికక్కడ ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని కార్లు ఇతరత్ర అంటే ఎవరికి ఎట్లా వీలైతే అట్లా వెళ్ళేదానికి రెడీ అయిపోయినారు. అట్లాంటిది అనూహ్యంగా ఎందుకు పర్యటన రద్దు అయిందంటే ఇది అనమాట, శాంతి భద్రతలు అన్న ఒకే ఒక అంశం కారణంగా తన పర్యటనను వాయిదా వేసుకున్నారు అన్నది మనకున్న కీలకమైన సమాచారం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.